Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనము శిలువ శుక్రవారం తర్వాత శనివారం అడుగు పెట్టాం కదా, దీన్ని పరిశుద్ధ శనివారం అని పిలుస్తారు. క్రీస్తు ప్రభు వారిని శుక్రవారం సాయంత్రం అరిమత యేసుకు తీసుకువెళ్ళి సమాధిలో పెడతారు. దాని తర్వాత క్రీస్తు ప్రభు వారు ఆదివారం ఉదయాన్నే ఆయన పునరుద్ధరణ తిరిగి లేవడం మనం చూస్తాం. చాలా మందికి ఉండే సందేహం లేదా ప్రశ్నలు ఏంటంటే, ఈ శనివారం ఏం జరిగింది? క్రీస్తు ప్రభు వారు ఆయన శారీరకంగా మన కోసం ప్రాణం పెట్టారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన పరిశుద్ధుడిని కుళ్ళు పట్టినవాడు. క్రీస్తు ప్రభు వారు శరీరం కుళ్ళు పట్టక ముందే ఆయన తిరిగి లేచారని. అయితే అసలు ఈ శనివారం ఏం జరిగింది? క్రీస్తు ప్రభు వారు ఎందుకు శనివారం సమాధిలో ఉంచబడ్డారు? మొదటిగా ఏంటంటే శనివారం విశ్రాంతి దినం. అలాగే ఇంకోటి ఏంటంటే, లేఖనాలు నెరవేర్చబడినట్లుగా దేవుడు 3వ రోజు తిరిగి లేచారని రాయబడింది. అంటే లేఖనాలు నెరవేర్చడం కోసం క్రీస్తు ప్రభు వారు ఈరోజు సమాధిలో ఉన్నారు. అలాగే యూదుల అపోహ ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ ఆ వ్యక్తి దగ్గర ఒక 3 రోజులు ఉంటుందని, 3వ రోజున అక్కడి నుంచి వెళ్తుందని నమ్మేవాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు 3వ రోజు తిరిగి లేవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన దైవత్వాన్ని అక్కడ తెలియపరుస్తుందని, ఆయన ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి అధికారం కలిగిన విషయం తెలియపరుస్తుందని. అలాగే క్రీస్తు ప్రభు వారు కుడివైపున దొంగతో చెప్తారు కదా, నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని. క్రీస్తు ప్రభు ఈ శనివారం అంతా కూడా పరదేశంలో ఉన్నారన్న విషయాన్ని మనకు తెలియపరచబడుతుంది. ప్రతిరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా, ఈ రోజు కూడా వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చేయండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. క్రీస్తు ప్రభు చనిపోయారు, ఆయన మృతి నొందారు, ఆయన ప్రాణం పెట్టారు, కాదెల్లని సత్యం. క్రీస్తు ప్రభు వారు చనిపోయారు లేదన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సైనికులు వచ్చి పరీక్షించారు. ఆయన చనిపోయారు అన్న తర్వాతే క్రీస్తు ప్రభు వారిని అరిమత యేసుకి ఇస్తారు ఆ సమాధిలో పెట్టడానికి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మనం సెలవిచ్చినట్టుగా మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మనకి జీవాన్ని, నిత్య జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం చనిపోయారు, మన కోసం మృతి నొందారని. మనకి సమాధానాన్ని, దేవునితో సమాధానాన్ని ఏర్పరచేయడానికి, దేవునితో సంధి చేయడానికి, మళ్ళీ దేవునితో కలపడానికి క్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టారని. మనల్ని నీతిమంతులుగా చేయడానికి క్రీస్తు ప్రభు వారు పాపాన్నంతా భరించారని. బైబిల్లో రాయబడింది, కృపాసత్యములు కలుసుకుని దోషమునకు ప్రాయశ్చిత్తం కలిగింది రాయబడింది. అంటే కృపాసత్యము కలిసినప్పుడు దోషమునకు ప్రాయశ్చిత్తం దొరికిందని. కృపాసత్యములు సిలువ మీద కలుసుకున్నాయి. సత్యము ఏం చెప్తుందంటే, పాపానికి శిక్ష విధించాలి, పాపం చేసిన వ్యక్తి శిక్షకు అర్హుడు. కానీ కృప ఏం చెప్తుందంటే, తప్పించే మార్గం ఏమైనా ఉందా, ఆ శిక్ష నుండి ఆ వ్యక్తిని బయట తీసుకొచ్చే మార్గం ఏమైనా ఉందా అని. ఇప్పుడు కృపాసత్యములు సిలువ మీద కలుసుకునే అంటే అర్థం ఏంటంటే, సత్యం ఏం చెప్తుంది? తప్పు చేసిన వ్యక్తి శిక్షించబడలేడు. అయితే కృప ఏం చెప్తుందంటే, దేవుడు మనకు బదులుగా ఆ శిక్షని మన మీద వేయకుండా ఆయన తీసుకుని మనల్ని తప్పించారు. అందుకే బైబిల్లో రాయబడింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే దేవుడు మన శిక్షను భరించాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి. ఎవరైతే క్రీస్తు ప్రభువును విశ్వసిస్తారో వారి మీద ఉన్న శిక్ష అంతా కూడా కొట్టివేయబడుతున్నారు. క్రీస్తు ప్రభు వారు సమాప్తమైంది అనే మాట పలుకుతారు 6వ మాటగా. క్రీస్తు ప్రభు రక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా సమాప్తం చేశారు, అంటే సంపూర్ణం చేశారు. ఒక వ్యక్తి రక్షించబడడానికి కావాల్సిన కార్యము శిలువలో జరిగిందని. కాబట్టి రక్షణ పొందడానికి డబ్బులు కానీ, రక్షణ పొందడానికి ఆ దాన ధర్మాలు కానీ, రక్షణ పొందడానికి శరీరానికి గాయపరచుకోవడం కానీ ఇలాంటివి చేయగలదు. మనం రక్షణ పొందడానికి ఆ రక్షణ కార్యక్రమాన్ని సంపూర్తి చేసి దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి మనల్ని నూతన పరుస్తాడని. అదే కొత్త నిబంధన. దేవుడు క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ద్వారా పాత నిబంధనలో ఉన్న బలులు, శిక్షలు, ప్రవచనాలు, పాత నిబంధన అంతా కూడా ఆయనలో నెరవేర్చి కొత్త నిబంధన మనకి ఇచ్చారు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తాడు. వారి పాపాలు ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. వారి శిక్ష అంతా కూడా కొట్టివేయబడిందని. హల్లెలూయా. అనేకులకు క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి క్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన పెట్టారు. మనల్ని పాపం నుంచి బయట తీసుకురావడానికి, నరకం నుంచి బయట తీసుకురావడానికి, పరలోక రాజ్యం చేర్చడానికి కావలసిన ఖైదను క్రీస్తు ప్రభు పూర్తిగా చెల్లించారండి.
దీంట్లో అంతా కూడా దేవుని ప్రేమ కనపడుతుంది. మనం ఇంకనూ పాపలమై ఉండగాని, మనం ఇంకనూ దేవుని వ్యతిరేకంగా ఉండగాని, దేవునికి శత్రువులమై ఉండగాని, దేవుని నామను అవమానపరిచే వారు ఉండగానే క్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం చనిపోయారు, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి. పేతురు గారు అంటారు, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు క్రీస్తు ప్రభు తన శరీరం ముందు మన పాపాలు మూసారని రాయబడింది. మనము నీతి విషయమై జీవిస్తాం, నీతిమంతులుగా జీవిస్తామని క్రీస్తు ప్రభు వారు శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టారని క్రీస్తు ప్రభు వారు 7వ మాటకి చెప్తారు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగిస్తున్నానని. మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాం, దేవునికి తగినట్టుగా జీవిస్తామని క్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టారని. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే ఆయన తను అప్పగించుకున్నారని. మనల్ని పరిమళ వాసనగా ఉంచడానికే, దేవునికి ఇష్టమైన వారిగా ఉంచడానికే దేవుడు తను అప్పగించుకున్నారని. కాబట్టి క్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టారని తెలుసుకున్నావు. నీవు ఈ రోజు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడం ద్వారా, దేవుని తగినట్టుగా బ్రతకడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాము అని. హల్లెలూయా. ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకునేలాగా మనం సజీవ యాగంగా మన శరీరాలు దేవుని సమర్పించుకోవాలని రాయబడింది. దేవుని ప్రేమ తెలుసుకున్న మీరు, దేవుడు నా కోసమే ప్రాణం పెట్టాడని తెలుసుకున్న మనము మన జీవితాన్ని దేవుని సమర్పించుకోవడం ద్వారా దేవుని అమూల్యమైన, అనుకూలమైన, ఉత్తమమైన దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించాలి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవగల దేవేశ్వర ప్రభా, మీకు వేలాది వందనాలేసి మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు, మా కోసం మృతి నొందిన దేవుడు ప్రభు, విశ్వాసంతో ప్రభు ఎవరైతే మీ దగ్గరకు వస్తారో ప్రభు, వారందరినీ రక్షించే దేవుడు వేసే మీకు వందనాలి. వారి పాపాలను క్షమించే దేవుడు వేసే మీకు వందనాలి ప్రభు. వేసే నూతన జీవితాన్ని వరకు ఇచ్చే దేవుడు ప్రభు, పరిశుద్ధత వరకు అనుగ్రహించే దేవుడు ప్రభు, నీతి ముందులుగా చేసే దేవుడు ప్రభు, పరలోక రాజ్య నివాసులుగా చేసే దేవుడు ప్రభు, మీకు వందనాలేసి. ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి. శిలువ మరణం ద్వారా వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబం మీద ఉంచుకున్న దేవ. ప్రతి మార్పునే ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత, అప్పుల బాధలో బాధపడుతున్న వారికి ప్రభా ఈశ్వరి ప్రభా, శోధంలో బాధపడుతున్న వారికి ప్రభావ మీ సహాయం ప్రభా, పాపంలో బాధపడుతున్న వారికి ప్రభా విడుదల ప్రభావ సహాయం చేయండి, కృప చూపించండి ప్రభావ. మీ ప్రేమను మా కొరకు తండ్రి శిలువ మీద వెల్లడి చేసినందుకు, చూపించినందుకు మీకు వందనాలయ్య. మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ప్రభా, మీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోజంతా మీ తోడు, మీ సహాయం అంతా ఇచ్చిమని, వాగ్దానం వీక్షించే వారికి ప్రభావ మీరే తోడుగా ఉండమని, కాపుదలు ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.